ఏపీ లిక్కర్ స్కామ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ టీంకైతే కాలం కలిసి రావడం లేదు. హైకోర్టులోని ఎదురు దెబ్బ తగలడంతోని సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందని ఆశిస్తే అక్కడ కూడా భంగపాటే ఏర్పడింది. అయితే అంతేకాకుండా అరెస్టు చేయాలంటే చేసుకోవచ్చు అని పోలీసులకి లైన్ అయితే క్లియర్ చేయడంతో సీనియర్ ఐఏఎస్ అధికారి అలాగే మరో ఇద్దరి పరిస్థితి అయితే ఏంట్రా బాబు ఈ టెన్షన్ అన్నట్టు వాళ్ళు ఫుల్ టెన్షన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే లిక్కర్ స్కామ్ నిందితులు తమ పేర్లు చెప్పడంతోని అరెస్టు భయంతో ఉన్న సీఎంఓ మాజీ కార్యదర్శి అయిన ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఓఎస్టీ కిషన్ రెడ్డి, భారతీ సిమెంట్ ఫైనాన్స్ ఆఫీసర్ అయిన బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ కోసం అయితే ప్రయత్నాల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మద్యం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు వీరిని ఇంకా నిందితుల జాబితాలో చేర్చకపోయినా ఏ1 నిందితుడిగా మాత్రం రిమాండ్ రిపోర్టులో వీరి పేర్లు ఉండడంతోని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయని తీవ్రంగా టెన్షన్ పడిపోతున్నారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు సంబంధించి 7వ తేదీకైతే వాయిదా వేసింది. అంతేకాకుండా ఎంతవరకు కూడాను అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని చెప్పి తేల్చి చెప్పేసింది. దీంతో ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితో పాటుగా మిగిలిన ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ పెండింగ్ లో ఉండడంతోని తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది. అయితే అదే సమయంలోని పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకైతే రక్షణ కల్పించాలని స్పష్టం చేస్తూ కేసులను 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ పరిణామంతో పిటిషనర్లు అయితే ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లోని చురుగ్గా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు నిందితులను ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఆయన వాంగ్మూలం ప్రకారం వైసీపీలోని కీలక నేతలతో పాటు గత ప్రభుత్వంలో సీఎంఓలో పనిచేసిన అధికారులు కూడా చుట్టూ ఉచ్చు బిగించుకున్నదనే చెప్పొచ్చు. అయితే సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది మీరు అరెస్ట్ చేయాలనుకుంటే చేసేసుకోండి అని. దీనిపైనే వాళ్ళందరూ కూడా తీవ్ర టెన్షన్ లో ఉన్నారు. అయితే ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అనుకుంటా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.